డైలీ దినచర్య ఎలా ఉంటుంది కదా? లెగిసిన తర్వాత కంపల్సరీగా ఒక 15 minutes పాన్ చూస్తాను. ఇది ఓకే, చెప్పండి, డీటెయిల్ చెప్పండి. ఎప్పుడైతే మీరు లెగ్గానే 15 minutes పాన్ చూస్తే అది ఆటోమేటిక్గా స్టిమ్యులెంట్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఒక టాప్ దానికి రీచ్ అవ్వదు. అంటే ఒక ఎనర్జీ ట్యాబ్లెట్ లాగా వాడతాను నేను. అది మీకు సెక్స్ చేస్తే కూడా వస్తుంది. సెక్స్ చేస్తే దాని ముందు వెనకాల వేరే ఇంకా ఇవి ఉంటాయి, ఎడిషనల్ స్టోరీస్ ఉంటాయి. అది కట్ చేస్తే చేజ్ మాట అంతే. సీన్ కట్ చేస్తే చేజ్లో వెళ్తాను. అది ఉట్టి పాన్ చేయగలుగుతుంది కానీ రియల్ పీపుల్ కాన్ డూ ఇట్. బట్ ఒక టక్కమని లేచి అంటే ఒక లేడీ లేచిందే పరుగు అలాంటి ఎక్సైట్మెంట్ రావాలంటే మాత్రం ఉట్టి పాన్ చేయగలుగుతుంది. ఓకే, సో రాత్రి పక్కలో అమ్మాయి ఉన్నా కూడా మీరు ఫోన్ వీడియో చూస్తారు? 100%. అది దట్స్ స్టాండర్డ్ థింగ్. సో మీరు పొద్దున్న లేవగానే ఫోన్ వీడియో చూస్తుంటే పక్కలో ఉన్న అమ్మాయి ఇదేంటి నన్ను పక్కన పెట్టుకొని చూస్తున్నారు? అదే కదా, అది ముందు చెప్తాను. రీజన్ దానికి కారణం ఐఎమ్ చాలా క్రిస్టల్ క్లియర్. నేను ఒక అమ్మాయిగా నీ ఒంట్లో ఉన్న రకరకాల అవయవాలు మ్యూజియంలో పెయింటింగ్స్, స్టాచ్యూస్, డైమండ్ రింగ్స్ ఇట్లాంటి మ్యూజియంలో పెడతారు రకరకాల. మ్యూజియం ఓనరు, మ్యూజియంలో సెక్యూరిటీ గార్డ్ నువ్వు. అప్పుడు నేను నాకు ఇష్టమైన ఒక వస్తువు దగ్గరికి వెళ్తున్నా. అదే చేయొద్దు అని సెక్యూరిటీ గార్డ్ చెప్తే నాకు ఎంత కోపం వస్తుందో ఇప్పుడు నాకు అంత కోపం వస్తుందని చెప్పాను. నిజమేనా? అది నిజం. యాక్చువల్గా అమ్మాయి వస్తే మీ ఎదురుగా వచ్చి మాట్లాడుతుంటే ఫస్ట్ మీరు ఏం ఆలోచిస్తారు? నేను ఫస్ట్ చూస్తాను. ఎటువైపు? చాలా వైపులు. అమ్మాయికి ఏ వైపులో ఉంటే ఆ వైపులు అన్నీ చూస్తా. ఆ వైపులు అట్రాక్ట్ చేయకపోతే అమ్మాయిలో చూడనప్పుడు అప్పుడు అది మగవాడు ఉండొచ్చు. అందం అయితే నాకు అట్రాక్ట్ చేయకపోతే ఐ డోంట్ లుక్ ఎట్ హర్ వితౌట్ జెండర్. అప్పుడు అబ్బాయి ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. అమ్మాయి అందం కన్నా గ్రేటెస్ట్ సృష్టి అనేది ప్రపంచంలో లేదు. దేవుడు ఏదైనా ఒక్క మంచి పని చేసాడు, అది ఒక్కటి చేసాడు. బట్ చూడంలో అది తేడా ఉంటుంది. పక్కోడి పిల్లని చూడలేంగా. నేను చూస్తాను, నేను అందరినీ చూస్తాను. బై యూ ఫక్ యువర్ వైఫ్ ఎవ్రీ డే. నాకు పంచలేదు. ఇది హిపోక్రసీ అంటే ఇది. ఓకే ఓకే, హిపోక్రసీ అంటే ఇదే. ఐ రియల్లీ లైక్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. నిజం చెప్తాను, నీకు తెలుసు కాబట్టి. ఎంతసేపు నిజంగా అంటే పనులు మానేసి కాదు, నా కోసం వచ్చిన అందమైన అమ్మాయిలతో కూడా మాట్లాడటం మానేసి మీ మాటలు ఇంటూ కూర్చున్నానంటే ఎంతకన్నా కాంప్లిమెంట్ నేను ఇవ్వను. ఇది ఎప్పుడు వస్తుంది? అది 24th this month.